ఈ ఐడియా సడన్ గా వచ్చింది కదండి, సడన్ గా రాలేదు మనకి. ఇప్పుడు డ్రాయింగ్ గ్రూప్ ఉందా మనది, ఫస్ట్ మన ముగ్గురు ఉన్నాం గ్రూప్ లో, మన ముగ్గురు గ్రూప్ డ్రాయింగ్ డ్రాయింగ్ తెలుసు నాకు తెలుసు. వాట్సాప్ గ్రూప్ మన ముగ్గురు స్టార్ట్ చేసినాం సార్. నన్నయ్య నుంచి స్టార్ట్ చేసినాం. నన్నయ్య హోటల్లో అవునవును ఈవినింగ్ కూర్చొని కరెక్ట్ మనం ఏం చేసినట్టే అవునండి డైలీ ఒక డ్రాయింగ్ పెడదామని. అప్పుడు నా బొమ్మ మీద ఒకటి డీపీగా పెట్టారు, అమ్మాయి సారీ వేసుకుని డీపీగా పెట్టారు. డ్రాయింగ్ అని పెట్టడం చూడండి, గ్రూప్ పేరు డైలీ డ్రాయింగ్ నిజంగా మంచి కనెక్షన్ కదా. మనం ఏదైనా పెట్టి ఉండొచ్చు, ఎందుకు డ్రాయింగ్ అని పెట్టాం, ప్లానింగ్ ఏం లేదు. మనము డైలీ డ్రాయింగ్ కానీ సార్ ఏది ఎవరైనా కానీ ఇప్పుడు వేరే వాళ్ళని మనం చెప్పలేము సార్. మనమైతే మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. డైలీ డ్రాయింగ్ అని పెట్టుకుంటే ఎవరో ఒకటి మనం ఇంకోటి కూడా అనుకున్నాము, మీ పాత డ్రాయింగ్ లేదన్నా కానీ షేర్ చేసుకుంటారు కూడా. మన పాత చేసినాము, మీరు చేసిన డ్రాయింగ్ ఏదో కొద్దిగా ఒక మజా వచ్చింది. ఈ టైముల్నే మనము రాజుగారు స్టూడియో, రాజుగారు శివాజీ గారు, మన రాజుగారు డ్రాయింగ్స్ నిజంగానే బాగా ఆయన అప్పటికే ఇన్ని డ్రాయింగ్స్ తీసుకొని ఆల్రెడీ దాంట్లో పెట్టేసేసింది కదా ఆయన. ఇది ఎప్పుడు అంటే అది ఎప్పుడో గీసిన ఒక బొమ్మ రిటర్న్ గీయటం సార్, ఇదేదో అయితే ఏదైనా చేద్దాం పడంటే ఆయనే ఒక షో. ఆయన అది కూడా కాదు సార్, మనం గ్రూప్ లో షేర్ చేస్తా ఉన్నాం. ఒకసారి ఏదో నేను ఒకటేదో పెట్టాను, తర్వాత ఇంకొకటి ఎవరో పెట్టారు. అసలు బ్రహ్మాండ నిజంగానే ఆ రోజు చాలా ఎక్సైట్ అయిపోయి అసలు గ్రూప్ షో ఎందుకు చేయకూడదని ఏదో నేనే పెట్టినట్టు గుర్తున్నాను. నేను కావాలంటే వెనక్కి వెళ్ళి చూద్దాం, చెక్ చేద్దాము, ఎందుకు చేయకూడదు మన షో ఉంటాను చేయొచ్చు అని. అట్లా స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయ్యి ఇక ఎక్కడ చేద్దాం ఏంటి, అది కూడా అప్పటికప్పుడు అనుకోలేదు లేండి సార్. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత చాలా రోజులకి ఎప్పుడో అనుకున్నాము చేద్దాం అని. గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల ముందు మనం తగ్గింది, యాక్చువల్గా మన పార్టిసిపేషన్ తగ్గి వాళ్ళు ఎక్కువ పోస్ట్ చేయడం జరిగింది, గ్యాప్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ షో అనుకున్నాం. కానీ డ్రాయింగ్ అనే దానికి బాగా కనెక్ట్ కావటం, మనం ఏదో ఒకటి గీసి పెట్టడం, పాత స్కెచ్ పేజీలు పెట్టడం అదంతా. అరే సార్ ఇది పెట్టినని ఎమ్మటే మేము ఎక్కడున్నా చూసి ఒక ఫోటో కొట్టి, అంటే ఇవే ఫోటో కొట్టి పెట్టినారు కదా అట్లా చేసినప్పుడు. డైలీ డ్రాయింగ్ ఇది కదా, సింపుల్ గా ఏదో వర్క్ జరుగుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, సమ్ యాక్టివిటీ. అందులో అందరూ మాస్టర్స్, డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి పెడుతున్నారు. అయితే అట్లా స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ మధ్యలో దీని మీద కూడా అనుకున్నాం సార్, మనం ఏమన్నా డ్రాయింగ్ అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైటే సార్ అని ఒక ఫిక్స్డ్ అయిపోయింది. సింగిల్ కలరా అని అంటే మీరు అన్నారు, మీరన్నా సార్ ఒక చిన్న ఎల్లో ఒక రెడ్ యాడ్, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్. మనం గ్యాలరీకి వెళ్ళి చూడండి, మేడంతో మాట్లాడలేదు, అదో కూర్చొని మాట్లాడేటప్పుడు మీరు అన్నారు రెడ్ కానీ ఎల్లో కానీ అది. అయితే ఆమె సజెస్ట్ చేస్తుంది, లేదండి మీరు ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది. ఇంకొకటి కూడా ఆమె మంచిగా సజెషన్ ఏంటంటే, మనం అనుకున్నాం ఏమంటే ఒక ఆదివారం పూట ఈ స్టూడెంట్స్ వీళ్ళని కూడా డ్రాయింగ్ అంటే ఇట్లాంటి యాక్టివిటీ షో చేయటం కాదండి, షోతో పాటు ఒక చిన్న యాక్టివిటీ ఉండటం అనేది ఇంపార్టెంట్. అది మంచిగా 2 సండేస్ ఉన్నాయి మనకి, ఆ 2 సండేలలో మనం అది అది హాయిగానే ఉంటది. కానీ అంటే అసలు కొన్నిటికి నాకు కొన్ని క్వశ్చన్ మార్కులు ఉండే, దీని తర్వాత ఇంకా ముందుకు ఎట్లా పోవాలి డ్రాయింగ్ అనేది. ఇప్పుడు ఏదో మొత్తం కంప చెట్లు కొట్టేసి సెపరేట్ అంటే రెగ్యులర్ గా ఫార్మింగ్ లో అంటే డైలీ ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి డ్రాయింగ్ అసలు ఏది ఆల్రెడీ ఏదో ట్రేస్ చేసుకొని గీసే దాని మీద గీసినంత ఈజీగా డ్రాయింగ్ పోతుంది. ఈ విషయంలో మీరు కాదు మాట్లాడాల్సింది, ఎప్పుడో పెన్ పడి చేస్తానన్నా. నేను ఈ బిఫోర్ ఎగ్జిబిషన్ డ్రాయింగ్ అనేది జీవితంలో చేయలేదు, ఏదో సరదాగా నూడిల్స్ తప్ప ఒక ప్రజెంట్ చేసేది కానీ ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి డ్రాయింగ్ ఎప్పుడు అనుకోలేదు, చేయలేదు. కానీ మీరు 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 ఆ డేట్ వేసిన డ్రాయింగ్స్ మరి కొన్ని పాత ఓల్డ్ డ్రాయింగ్స్ స్క్రిబుల్స్ అవి చాలా బాగున్నాయి. సిస్టమేటిక్ చేద్దాము వచ్చేది కాదు, కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం, నా అనుభవం కోసం
చేసుకుని డ్రాయింగ్ సార్. అచ్చా. ఒక 99 పెయింటింగ్ చేస్తే ఒక్కటి చేసేవాడు. సో అది ఎక్కడో రాదు. ఓకే. కానీ ఈ షో వలన నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అవునవును. నేను కూడా డ్రాయింగ్ చేయగలను. సో నాకు చాలా బెనిఫిట్. మీ అందరూ ఓకే, ఐ డోంట్ నో. నా విషయంలో జరిగింది అది. 0 నుంచి నేను చాలా హ్యాపీ. నేను జీరో కాదులేండి, జీరో కాలేదు. మీరు ప్రాక్టీస్ కొద్దిగా మధ్యలో డ్రాయింగ్ కొద్దిగా సైడ్ అయిపోయి మళ్ళీ అది అయిపోయి ఉండొచ్చు, కానీ అదర్వైజ్ ఏం కాదు మీ డ్రాయింగ్. ఇంకోటి చేయాలి ఇప్పుడు అనుకోలేదు. ఇది కూడా ఇప్పుడు దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ అనుకోదు. అది మాత్రం శివాజీ గారు కూడా వీళ్ళే చెప్తున్నారు, కానీ మీ దాంట్లో చూస్తే నాకు చాలా బెనిఫిట్. శివాజీ గారు కూడా మొన్న ఫ్రేమ్స్ తీసుకొచ్చినప్పుడు సార్ అసలు ఆర్టిస్ట్గా తల ఒకటి బొమ్మ ఎంతకు ఉంటుంది, ఏది మీట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెట్టి సార్తో ఒక బొమ్మ తీసుకుంటే బెటర్గా అన్నంత బాగుంది. ముఖ్యంగా ఆ దమయంతి బొమ్మ అయితే అసలు మీరు అవి చూడలే కదా మొత్తం, మీరు చూడలే, మేము బాగా ఎంజాయ్ చేసినాం వరకు. అసలు ఎంత సార్కోలు కదా సార్, నాకు గుర్తులేదు సార్. నాకు ఏదో నచ్చితే నాకు చాలా మంచిది. మీరు ఎఫర్ట్ చేసే కాస్ట్ లేవు, ఒక్కొక్కరు 60,000 పెట్టలేదు. మీకు నిజంగా కనెక్ట్ అయ్యి నేను మ్యూచువల్ అంటే మన వరకు ఒకటి ఇచ్చుతాను అట్లా అంటే నేను ఇలా కూడా చెప్పలేదు. ఇట్లా ఓకే ఓకే అవునవును. మనం అనుకున్నాం ఇలా అది వేరు, అది ఫార్మాట్. కానీ నిజంగా మీరు కనెక్ట్ అయ్యారు. నాకైతే భలే బాగా బాగా ఎంజాయ్ చేసిన. రాజుగారు అయితే ఇక ఆయన అయితే బ్యూటీ అండ్ బీస్ట్ అయితే ఇక అంటే ఒక సిరీస్ కి వచ్చిండు, కావాలని ఒక సిరీస్ కి వస్తే బాగుంటుంది అని వచ్చిండు. కానీ ఆయన అసలు ఫస్ట్ చేసిన ఈ నుంచి ఈడు దాకా పొడుగ్గా ఉమెన్స్ డ్రాయింగ్స్ అవి ఎట్లున్నాయి సార్? యాక్చువల్గా వీటిని పెద్ద పెద్ద పెయింటింగ్స్ డెవలప్ చేస్తారు ఆయన. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ బ్యూటీ అండ్ బీస్ట్ చేసిండు, కానీ ఆ పాత ఫ్రేమ్ కూడా కొన్ని పెద్ద బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. కొన్ని స్క్రిబుల్ చేసి పొడుగ్గా ఒక ఇట్లా కూర్చున్న మనుషులు ఇట్లా డ్రాయింగ్ చేసి మీకు గుర్తుందా సార్? చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే అవును, ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి. పాతవి చాలా ఫైన్ స్క్రిబ్లింగ్ తో చేసాడు. చాలా బాగుంది. ఆయన ఏమన్నా నేను అడిగి ఇవే బాగున్నాయి కదా అనేసి ఇవే బాగున్నాయి కదా, లేదు లేదు చాలా ఇంప్రూవ్ అయింది అన్నాడు. అది ఆయన ఒపీనియన్.